నమస్తే, నేను భానురేగన్ల. ఈరోజు మా గురుకులంలో ఉన్నటువంటి మరొక ఆణిముత్యంతో ఉన్నాను. తన పేరు శశాంత్. సో ఒక 4 days బ్యాక్ నా దగ్గరికి వచ్చి, సార్ నాకు చిన్న ఫేవర్ కావాలి, చేస్తారని అడిగాడు. ఏంట్రా అంటేను, సార్ యాక్చువల్ నేను కరాటే ప్లేయర్ని, మా యొక్క మాస్టర్ నాకు ఒక 2-3 weeks అవుతా ఉంది. నేను కరాటే ప్రాక్టీస్ మిస్ అవుతున్నాను. నేను కొన్ని కిక్స్ పేర్లు మీకు రాసిస్తాను, వాటి నాకు ప్రింట్అవుట్ ఇస్తారని అడిగాడు అనమాట. సో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అట్లాగే హ్యాపీ అనిపించింది అనమాట. సో నాకు వెంటనే పురాణాల్లో ఉంది కదా మనకి, ఏకలవ్యుడు ద్రోణాచార్యుని స్టోరీ గుర్తొచ్చింది అనమాట. గురువుగా ద్రోణాచార్యుడు లేకపోయినప్పటికీ కూడా ఏకలవ్యుడు ఆ విలువిద్యను నేర్చుకుంటాడు. సో అట్లాగే వారి యొక్క గురువు లేకపోయినప్పటికి కూడా తనకున్నటువంటి ఇంట్రెస్ట్ని వదిలిపెట్టలేక నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. సో నేను వెంటనే తనకి ఏమైతే కిక్స్ కావాలో ఆ కిక్స్ అన్నిటిని కూడా కలర్ ప్రింట్ తీసి ఇచ్చాను. వీటిని చూస్తూ తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో తర్వాత నాకు తెలుసుకోవాలనిపించింది అసలు ఫస్ట్, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా కరాటేని చూస్తున్నాడు తను, ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలనిపించి ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తున్నాను నేను. సో శశాంత్ సార్, చెప్పబ్బా, ఎప్పటి నుంచి నీకు ఈ కరాటే అంటే ఇంట్రెస్ట్ ఉండేది? ఎల్కేజీ సార్. ఎల్కేజీ నుంచి? ఎస్ సార్. కానీ చిన్న వయసులో యాక్చువల్గా ఊహే ఉండదు కదరా. సో అట్లాంటిది నువ్వు ఇట్లా నార్మల్గా డాడీ చెప్పే సార్, ఇట్లా చెప్తే మంచి నార్మల్గా చెప్పి నేర్చుకున్నా సార్ మాస్టర్ దగ్గర. మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చేసాను నాకు బాగా సార్. మాస్టర్ కొంచెం నువ్వు గట్టిగా మాట్లాడాలా. కిక్స్ ఎట్లయితే ఫోర్స్గా వస్తాయో వాయిస్ కూడా ఇట్లా ఫోర్స్ రాగలగాల. బాగా చెప్పారు సార్ మాస్టర్. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిన సార్, ఎల్కేజీ యూకేజీ. ఓకే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ బెల్ట్ తీసుకోలేదు సార్. నేను అందరూ అన్నయ్య వాళ్ళు వేరు సార్, నేను పోకపోయేది. బస్ ఎక్కనికి రెడీ అయ్యేసరికి మళ్ళీ డబ్బులు ఏమని మరి వచ్చేసారు, రిటర్న్ వచ్చేసారు. చాలా చాలా సార్లు ఫెయిల్ అయింది సార్ బెల్ట్ టెస్ట్కి పోయేటప్పుడు. సో ఏం లేదు కానీ నువ్వు మాట్లాడుతూ నాతో ఏం చెప్పావంటే, చాలా ఆర్థిక సమస్యలకు కారణం చేతనే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయాను సార్ అని చెప్తున్నావు కదా. సో జనరల్గా ఏమున్నాయి ఆర్థిక సమస్యలు మీకు? ఇంట్లో కొంచెం మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదే ఏంటి, ఎందుకని? కొంచెం డబ్బులు అప్పులైనాయి సార్. ఇంకా ఇంట్లో నాకు ఇంతకుముందు జాండీస్ అయినాయి సార్, లివర్. ఓకే. జాండీస్ అయితే వీటి వల్ల కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి. రైట్. సో వీరి అమ్మగారికి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది అట. ఇప్పుడు పర్లేదు సార్, నార్మల్. ఇప్పుడు నార్మల్గానే ఉన్నారట. ఓకే. వారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో రకరకాల కారణం చేత తను తన యొక్క లైఫ్కి దూరం అవుతూ వచ్చాడట, అంతే నేను చెప్పినాక. ఇంట్లో సమస్యలకు కారణం చేతనే తన యొక్క లక్ష్యాన్ని తాను చేరుకోలేకపోతున్నా అని చెప్తున్నాడు అనమాట. సో అందులో నాకు మేజర్గా అర్థమైందంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయని అర్థమైంది. సో అది మిస్ అయిన కారణం చేతన, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కారణం చేతన నువ్వు ఏమేమి నేర్చుకోలేకపోయినావు, ఎక్కడ దాకా వెళ్ళలేకపోయినావు? చిన్నప్పుడు బెల్ట్ టెస్ట్లోకి వెళ్ళలేదు సార్ ప్రతిసారి. ఓకే. బెల్ట్ టెస్ట్లోకి వెళ్ళలేదు. మళ్ళీ టోర్నమెంట్ సార్, లాస్ట్ ఇయర్ పర్కాలో టోర్నమెంట్ అయింది సార్. నెక్స్ట్ టోర్నమెంట్ హైదరాబాద్లో అయితే డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వెళ్ళలేదు సార్. ఓకే. మళ్ళీ సేమ్ కప్కే సెలెక్ట్ కాలేదు సార్. ఓకే. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు? నా ఏజ్ లేదు సార్. ఏజ్? ఓకే. ట్రైనింగ్ క్యాంప్కి ఇక్కడ కోచింగ్ ఇచ్చే మాస్టర్ నాకు సెలెక్ట్ చేసింది సార్. సెలెక్ట్ చేస్తే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు వెళ్ళలేదు సార్. అది ఎక్కడ జరిగింది ట్రైనింగ్ క్యాంప్? గోవా సార్. గోవాలో. ఓకే. దానికి ఎంత ఖర్చు అయి ఉండేదిరా? 10,000. 15,000 అయితే 10,000లో అడ్జస్ట్ చేస్తాను సార్ మాస్టర్. ఓకే. ఒకవేళ దానికి వెళ్ళి ఉంటే ఏమైతే చేసి ఉండేవాడివి? పక్కా గోల్డ్ మెడల్ సార్. పక్కా గోల్డ్ మెడల్ వచ్చేది? పక్కా సార్. ఫస్ట్ సెకండ్ పక్కా సార్. ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్ సార్? ప్రతిసారి నేను అవే చెప్తా సార్. నార్మల్గా మాస్టర్ వచ్చి ప్రతిసారి నాకు అదే చెప్పించారు సార్. చాలా ట్రైనింగ్ ఇచ్చింది సార్, చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఓకే. తను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాడు సార్. ఓకే. సో అల్టిమేట్గా కూడా చెప్తున్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణం చేత తన యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని. సో నెక్స్ట్ మీట్ ఉందా? ఉంది సార్. ఎప్పుడు ఉంది అది? అస్సాం సార్. నెక్స్ట్ మాస్టర్ అయితే ఇంకా డేట్ కన్ఫర్మేషన్ చేయాలి సార్. ఓకే. సో జనరల్గా మా దగ్గర ఎలా ఉంటుందంటే గురుకులాల్లో 2, 3, 4 విద్యార్థులు ఉన్నా సరే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా
మా ప్రిన్సిపల్ అజయ్ కుమార్ గారు లోకల్లో ఉన్న ట్రైనర్ తీసుకొని వచ్చి వాళ్ళకి గేమ్స్ టైంలో ట్రైనింగ్ ఇప్పడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు కూడా దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. అట్లాగే ఈ బెల్ట్ గురించి చెప్పు నాకు, ఏంటిది బెల్ట్, బ్లూ బెల్ట్ తీసుకొని వచ్చావు? సార్ ఫస్ట్ బెల్ట్ ఫస్ట్ ఉంటుంది సార్. మనకు ఫస్ట్ క్లాస్ ఎట్లనో ఫస్ట్ బెల్ట్ రెడ్ ఉంటుంది సార్. ఓకే. ఫస్ట్ రెడ్ సార్, ఫస్ట్ కట్ ఉంటుంది. సెకండ్కి ఎల్లో సార్. ఓకే. ఎల్లోకి సెకండ్ కట్ సార్. ఓకే. నెక్స్ట్ ఆరెంజ్ సార్, థర్డ్. ఓకే. ఆ థర్డ్ కట్ వీటికి ప్రతి బెల్ట్కి ప్రతి కటాస్ ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్ గ్రీన్ ఉంటుంది సార్. నెక్స్ట్ గ్రీన్ వచ్చిందంటే మనం సీనియర్ స్టే సార్. ఓకే. బ్లాక్ బెల్ట్ అల్టిమేట్ బెల్ట్ కదా సార్. బ్లాక్ పెద్ద సార్. యాక్చువల్గా కరాటే గురించి నాకున్న నాలెడ్జ్ జీరో. నాకు చెప్పే టర్మ్స్ అని కూడా చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. సో నీ యొక్క అల్టిమేట్ గోల్ బ్లాక్ బెల్ట్ అచీవ్ చేయడం. ఎస్ సార్. సో బ్లాక్ బెల్ట్ అచీవ్ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటిది? బెనిఫిట్ అంటే మనకు లైసెన్స్ ఉంటుంది సార్. ప్రతి ఈవెంట్కి మనం పార్టిసిపేట్ చేయొచ్చు సార్. ఓకే. కోచ్గా. ఓకే. కోచ్గా స్కూల్లో కోచింగ్ చేయొచ్చు సార్. ఓకే. ఇట్లా గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ ఫ్రీగా చెప్పుకోవచ్చు సార్. ఓకే. ఓకే. లైసెన్స్ వస్తుంది సార్. లైసెన్స్ వల్ల యూజ్ ఏముంది? లైసెన్స్ వల్ల ఎవరైనా వచ్చి ఎట్లా చెప్పగలుగుతాను అంటే లైసెన్స్ ఉంటుంది సార్. ఓకే. ఐడెంటిటీ. ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు నీకున్న స్కిల్ తోటి నువ్వు ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వగలుగుతావా? సెల్ఫ్ డిఫెన్స్ ఇవ్వగలుగుతా సార్. సెల్ఫ్ డిఫెన్స్ ఇవ్వగలుగుతావు. ఎస్ సార్. ఓకే. రైట్ రైట్ రైట్. సో నీ యొక్క రిక్వెస్ట్ ఏంటి చెప్పు? ఎవరైనా స్పాన్సర్ చేయాలి. అల్టిమేట్గా స్పాన్సర్స్ కావాలి. సో యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే స్పాన్సర్షిప్ కోసం కాదు. సో మా దగ్గర కూడా ఒక విద్యార్థి ఉన్నాడు. అతను ఎల్కేజీలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం ఇప్పటికి కూడా కష్టపడుతున్నాడు. సో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్లో కరాటే కూడా ఒక స్కిల్. తనకు నచ్చినటువంటి విభాగంలో తను ముందుకు వెళ్తున్నప్పటికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తూ ఉంది అనే విషయాన్ని షేర్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడు ఉండదు టోర్నమెంట్? అది డేట్ కన్ఫర్మేషన్ కాదు సార్. నెక్స్ట్ స్టేట్ మీట్ ఉంది సార్. స్టేట్ మీట్ ఎక్కడ? అది డేట్ ప్లేస్ ఎక్కడైనా కావచ్చు సార్. నల్గొండ, హైదరాబాద్ అయితే. మరి ఇందాక అస్సాం ఉన్నది ఎక్కడ? అది అస్సాం ట్రైనింగ్ క్యాంప్ సార్. నేషనల్ ట్రైనింగ్ క్యాంప్. వీళ్ళు అటెండ్ కావచ్చు సార్. ఓకే. అస్సాం పోవచ్చు. మాస్టర్ చూసుకుంటారు. ఓకే. దానికి ఎంత ఉంటుంది ఎక్స్పెండిచర్? 1500 సార్ మాస్టర్. 15,000. ఓకే. ఓకే. సో ఎనీవే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎవరికి కూడా లైఫ్లో శాశ్వతం కావి. సో దాని కారణంగా గోల్ని దూరం చేసుకోవడం కంటే దాన్ని ఎట్లా సమకూర్చుకోవాలో తెలుసుకుంటే ఉత్తమం అనమాట. నేను వాళ్ళ నాన్నగారికి ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చున్నాను. సో ఏంటిదన్నమాట, 1000 రూపీస్ నాకు పెయింటింగ్ వర్క్ వెళ్తుంటారట వారు. సో వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత మనీ వస్తుంటాయి కదా. ఒక మంత్కి ఒక 1000 రూపీస్ అన్న వారు సేవ్ చేస్తే ఇయర్లీ 12,000 అవుతాయి. టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు ఆ అమౌంట్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఆ మిగిలిన అమౌంట్ ఏమైనా తక్కువ అవుతే అవి మనము మన ఫ్రెండ్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తాను. వాళ్ళ నాన్న కూడా విషయాన్ని కన్వే చేస్తా అన్నాడు అనమాట. సో తప్పనిసరిగా ఈ యొక్క స్కిల్ అనేది ఒక అల్టిమేట్ స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సుశాంత్. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ బెటర్. గాడ్ బ్లెస్ యూ. రైట్.